హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఉగాది పచ్చడి గురించి తెలియజేయాలనుకుంటున్నానండి. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉన్నాయో మన జీవితంలో కూడా అంతే కదండి. బాధ, సంతోషము, ఉద్వేగము, కన్నీళ్ళు, కష్టాలు అన్నీ ఉంటాయి కదండి. మనము అనుకుంటూ ఉంటాం ఎప్పుడు సంతోషంగా జీవితం కలకలలాడుతూ ఉండాలని, కానీ అలా జరగదు కదండి. ఎప్పుడెప్పుడు ఏదేది జరగాలో అవే జరుగుతూ ఉంటాయి. జీవితంలో ఆనందం అనే రుచి ఉంటే మజా ఉంటుందో చెప్పండి. అందుకే దేవుడికి తెలిసి ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో, ఎలా జరగాలో. అవునంటారా, కాదంటారా? ఈ ఉగాది పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. కొంతమంది ఈ షడ్రుచులు కలపడంతో పాటు పప్పుల పొడి కలుపుతారు, అలాగే అరటిపళ్ళు మిక్స్ చేస్తారండి, అంటే చిక్కదనం కోసం. నేను శాస్త్రీయ పద్ధతిలో మాత్రమే చేస్తున్నానండి. మొదటగా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని చిక్కని గుజ్జు తీసుకోవాలండి. తర్వాత అందులోకి బెల్లం వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకొని బెల్లము, చింతపండు, ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే తర్వాత వేప పువ్వు వేసుకోవాలండి. తర్వాత మిరపకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని అందులో వేసుకోవాలండి. మీరు మిరపకాయ స్థానంలో పెప్పర్ కూడా, అంటే మిరియాలు కూడా వేసుకోవచ్చా అండి. కానీ కారపొడి వేసుకోకూడదండి. మిరియాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకొని ఈ ఆరింటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడి సిద్ధమైపోయిందండి. ఇలా తయారైన ఉగాది పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపునే ఈ ఉగాది పచ్చడిని మనం తీసుకోవాలండి. అంటే కాఫీలు అలాంటివి తీసుకోకుండా పూజ చేసుకొని అది మనం తీసుకుంటే చాలా మంచిదండి. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంటు చాలా ఔషధి గుణములు ఉన్నవేనండి. ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వేపపూలు అండి. వేప చెట్టు గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో మనకు తెలుసు. అలాగే వేపపూలు తీసుకోవడం వల్ల స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. బాడీలోని పేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియా నశింపజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మనము సాధారణంగా ఈ సమ్మర్లో చూస్తుంటాము, చాలామందికి ఆటలమ్మ అని అవన్నీ స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి కదండి. అప్పుడు వేపాకుల మీద పనబెట్టడము, వేపాకులు రుద్ది స్నానం చేయించడం చేస్తుంటారండి. ఆ మెయిన్ రీజన్ ఇదేనండి. ఇక మామిడి గురించి చెప్పుకోవాలంటే ఇది ఒగరుగా ఉండడంతో పాటు ఈ మామిడాకులే మనము ఇంటికి తోరణాలుగా అలంకరిస్తామండి. ఎందుకంటే ఈ మామిడాకులు ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అంటారు. అలాగే ఈ మామిడికాయల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఒగరుగా ఉంటుంది, మన బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, పైగా చాలా మంచిది కూడా అండి. సి విటమిన్ కూడా ఉంటుంది ఇందులో. ఇక బెల్లం అంటారా, ఇది న్యాచురల్ షుగర్ అండి. పూర్వకాలంలో అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా గానగాడేవారండి. ఆ బెల్లం చాలా మంచిది. ఇప్పుడు పరిస్థితులు అయితే నేను చెప్పలేను. ఇక చింతపండు, మిరపకాయ అంటారా, ఇవి తగిన మోతాదులో తీసుకుంటే మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి, ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంటు మనకు చాలా మంచిదండి. అందుకే పెద్దలు డిసైడ్ చేసి ఉంటారనమాట, ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుజాత బీవి.